మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో మొదటి రోజు ప్రచారంలో భాగంగా రాజంపల్లి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి గుడిలో దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజంపల్లి నుండి ముండ్లమూరు మండలం పులిపాడు వరకు ర్యాలీ నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు 1000 బైక్లతో బూచేపల్లి అభిమానులు ర్యాలీ చేశారు. రాజన్ అభిమానులందరికీ, బూచేపల్లి సుబ్బాయి అభిమానులందరికీ మరియు నమస్కారాలు. నాకు ఇద్దరే దేవుళ్ళు. నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ఆర్ ఒక దేవుడైతే మా నాన్నగారైన బూచేపల్లి సుబ్బాయి గారు ఒక దేవుళ్ళు. వారిద్దరూ దీవెనలతో దర్శి ప్రజానికానికి, ప్రకాశం ప్రజానికానికి ఆశీస్సులతో, జగన్ సపోర్ట్ తో మళ్ళా దర్శిలో పోటీ చేసినందుకు నిజంగా సంతోషం ఉంది. దర్శి ప్రజానికాన్ని మొత్తం మీ అందరి సపోర్ట్లు, మీ అందరి ఆదరణలు ఎప్పుడు మా బూచేపల్లి కుటుంబం మీద నా మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తెలిసామండి, గత 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం నాన్నగారి టైం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ప్రతి కార్యక్రమానికి మీరందరూ సపోర్ట్ ఉంది, ఇంకా చేస్తున్నారు. మళ్ళా జగన్మోహన్ గారి జీవితం మీ అందరి ఆశీస్సుతో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినందుకు మీరందరూ సపోర్ట్ నాకు కావాలి. నేను ఒకటే చెప్తున్నా, నాకు కులాలు మతాలు ఏమీ లేవు. దర్శి ప్రజానికం మొత్తం నా కులమే, నా మతమే. ఎద్దైనా, నాయలైనా, చౌదరైనా, పొరుగు పరిగిన వర్గాలందరూ నా మనుషులే. నాకు తారతమ్య భేదాలు ఏమీ లేవు. నాతో కలిసిమెలిసినందరూ ప్రకాశం జిల్లా ప్రజలు కానీ, దర్శి ప్రజలు అందరూ కానీ నా పేరులుగా సమానంగా చూపిస్తున్నాం. కాబట్టి మీ అందరూ ఆదరణ మాకు కావాలని చెప్పి సర్వంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒకే మాట మాట్లాడతా. ఈ రాష్ట్రంలో పోయినసారి ఎలక్షన్ లో ఎన్నో మాటలు చెప్పి, కలబలి మాటలు చెప్పేసి ఓట్లు వేయించుకొని ఎలక్షన్ లో పోయిన పాట పారిపోయిన నాయకుడు, దరిద్రమైన నాయకుడు అంటే ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పి సర్వంగా తెలియజేస్తున్నా. మాట తప్పని మనంతపురం వంశంలో పుట్టిన మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి పథకం చేస్తున్నాడు. ఈ రోజు మొన్న రీసెంట్ గా చూస్తే అంబేద్కర్ విగ్రహం కూడా గతంలో ఏ విధంగా చేయనుగా, ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఎవరు చేయలేని విధంగా అంబేద్కర్ డెవలప్ చేశారు. ఈ రోజు కార్యకర్తలందరూ ప్రశాంతంగా ఉన్నారన్నా, రైతులన్నా, మహిళలు అందరూ, బడుగు బలహీన వర్గాలందరూ బాగున్నాయంటే ఒక జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభాగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం మొత్తం జగన్మోహన్ గారు ఉంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అయింది అనుకున్నారు. కాబట్టి మీ అందరూ ఆశీస్సులు ప్రతి కార్యకర్తలు, ప్రతి రైతులు, మహిళలందరూ, బడుగు బలహీన వర్గాలందరూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ సపోర్ట్ చేసి నాకు మళ్ళా ఇంకో అవకాశం ఇచ్చే జగన్మోహన్ గారికి మళ్ళా ఓట్లేసి గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటున్నాను. అదేవిధంగా గత 2 ఎలక్షన్లు 2009 అయినా 2014 ఎలక్షన్ అయినా మా నాన్నగారైన బూచేపల్లి సుబ్బాయి గారు నా చెయ్యి నడిపి ఎలక్షన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ దర్శి కాన్స్టిట్యూన్స్ లో ప్రతి అన్న, చెల్లి, అక్క, తమ్ములందరూ మేము మీ అనుకున్నామని చెప్పేసి నా చెయ్యి పెట్టుకుని నడుపుతున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ధన్యవాదాలు. అందుకే చెప్తాను, మీ అందరి సపోర్ట్ తో, మీ అందరు నా కుటుంబం, మీ అందరి సపోర్ట్ తోనే ఈ ఎలక్షన్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు అలా చెల్లెందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ దర్శి నియోజకవర్గంలో వర్గాలు ఒకే వర్గం చెందిన ఉండాలి.